నీ శ్రమలో నువ్వు ఎలా స్పందిస్తున్నావు? అక్కడ వారు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఒక రాజు ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చారు, ఒక రాజు యూదా దేశం నుంచి వచ్చారు, ఒక రాజు ఏదోము దేశం నుంచి వచ్చారు. ఆ యొక్క ముగ్గురు రాజులు కూడా 3 వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఆ ముగ్గురు రాజులు కూడా ఒకే ప్రాంతంలో ఉన్న మోయాబీల ప్రాంతానికి వచ్చి యుద్ధం చేయాలనుకున్నారు. వారి ముందు ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే వారికి నీరు తాగడానికి ఏమీ లేదు, ఏ ఆస్కారం లేదు, ఆ పరిస్థితి లేదు. కానీ అక్కడ వారు ఎలా స్పందిస్తున్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా 3వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేల్ రాజు ఈ విధంగా స్పందిస్తున్నాడు. ఏంటో అంటే 3వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేల్ రాజు ఈ విధంగా స్పందిస్తున్నాడు. అయ్యో కటకట, రాజులైన ముగ్గురిని దేవుడు ఇక్కడ మోయాబీల చేతికి అప్పగించడానిక ఇక్కడికి తీసుకొని వచ్చారు అని దేవుడు వైపు అలా తను ఆ యొక్క సైన్యాన్ని చూసి, దాహంతో ఉన్న సైన్యాన్ని చూసి, ఆ యొక్క పశువులను చూసి, ఆ యొక్క స్థితిని చూసి తను అంటున్నాడు, రాజులైన మనం ఎంత గొప్పగా ఉన్నామో మన రాజ్యంలో, మనమే ఒక ముఖ్యమైన వారము. మనకి ఎటువంటి కరువు వచ్చినా మనకు కరువు అనేది ఉండదు, ఏ కొరత ఉండదు మన రాజ్యంలో. కానీ మనం కొరతతో, నీటి కొరతతో ఇక్కడ చనిపోవాలని, ఇక్కడ నాశనం అయిపోవాలని, ఇక్కడ హతమైపోవాలని దేవుడే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడా? దేవుడే మనల్ని ఈ మోయాబీల చేతికి, ముగ్గురు రాజులైన మనల్ని హతము చేయడానికి మోయాబీల చేతికి తీసుకొచ్చాడా అని అంటున్నాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే ఎదురుగా వారి సైన్యం దాహంతో ఉన్నారు. వారి యొక్క గుర్రాలు, వారి యొక్క సైన్యం అంతా, ఆ దండు అంతా దాహంతో ఉన్నారు. ముగ్గురు రాజులు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో తన యొక్క స్పందన ఎలా ఉంది అంటే నిరీక్షణ లేకుండా ఉంది. అయ్యో నేను ఒక ఇజ్రాయేలు రాజుని, దేవుడే మాకు స్వాస్థ్యము కదా, దేవుడే మాకు గొప్ప, దేవుడే మాకు ఉన్నాడు కదా అని ఆలోచించకుండా దేవుడు యెహోవాయే మోయాబీల చేతికి అప్పగించడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని తను ఎంతగానో బాధపడుతూ, ఒక నిరీక్షణ లేనట్టుగా, ఎటువంటి నుంచి ఏ వైపు నుంచి కూడా నాకు సహాయం అందదు, ఇక్కడ మేము మోయాబీలను కూడా సహాయం అడగలేము, మోయాబీలను కూడా సహాయం అడగలేము. అటువంటి స్థితిలో దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క మోయాబీల చేతిలో అప్పగించడానికి, మమ్మల్ని హతము చేయడానికి తీసుకొని వచ్చాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడితో మా యొక్క స్థితి ఈ రోజుతో మేము హతమైపోతాము, మోయాబీల చేతిలో నాశనం అయిపోతాం, ఇంతే మా స్థితి, మేము ఏమి జరగదు, మాకు అయిపోయింది, ఈ రోజే మాకు చివరి రోజు అన్నట్టుగా తన మాటలు ఉన్నాయి. కానీ అదే పరిస్థితిలో యూదారాజు ఏమన్నారు అంటే అక్కడ ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు, ఇక్కడ మోయాబు ప్రాంతంలో ఎవరూ లేరా? దేవుని ఎరిగిన వారు ఒక్కరైనా లేరా? దేవుని ప్రవక్త అయిన వారు ఒక్కరైనా లేరా అని యూదారాజు ఆ విధంగా ఆ యొక్క సమస్యను చూసి ఆ విధంగా స్పందిస్తున్నాడు. యూదారాజు ఏమన్నారు అంటే అండి 11వ వచనంలో దేవుని ప్రవక్త అయిన ఒక్కరైనా లేరా అన్నప్పుడు ఆ ఇశ్రాయేల్ సైనికులు ఒకరు ఏమన్నారు అంటే ఇక్కడ షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నారు, ఆ ఎలీషా ఉన్నారని చెప్పగానే, ప్రవక్త అయిన ఎలీషా ఉన్నారు అని చెప్పగానే మోయాబు రాజు యెహోషాపాతు ఏమన్నాడో తెలుసా అండి? మనము అతని యొద్దకెళ్ళి విచారణ చేద్దాం, అప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటి, ఆయన ఎందుకు ఈ యొక్క పరిస్థితికి తీసుకొని వచ్చారో దేవుడు మనకు తెలియచేస్తారు అని చెప్పినప్పుడు వెంటనే ముగ్గురు రాజులు కూడా ఆ యొక్క దేవుని దగ్గర, ఆ యొక్క ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చారు. చూసారా అండి అక్కడ ఆ స్థితి ఎలా ఉంది అంటే ఒకరు నిరీక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, ఒకరు మన దేవుడి దగ్గర విచారణ చేద్దాం, మన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్త ద్వారా మనం దేవుడి ఆజ్ఞ ఏంటో మనం తెలుసుకుందామని నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎంత గొప్ప చూడండి, ఆ యొక్క పరిస్థితి వారికి ఎదురైంది. వారు వేరే ప్రాంతాల నుంచి వచ్చారు, కానీ దేవుని తెలుసుకున్న ప్రజలే, దేవుని తెలుసుకున్న రాజే. కానీ ఆ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే ఒక రాజు నిరీక్షణ లేకుండా స్పందిస్తున్నారు, ఇంకొక రాజు నిరీక్షణ కలిగి దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన ఆజ్ఞ ఏంటో, ఆయన ఏ విధంగా చేయగలడో మనం తెలుసుకుందాం అని చెప్తున్నాడు. నిజంగా నీకు నేను దేవునిలో ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, వీఆర్ నాట్ హోప్లెస్ అండ్ హెల్ప్లెస్. నిజంగా మనం దేవుడు మన జీవితంలో ఉంటే మనం సహాయం లేని వారము, నిరీక్షణ లేని వారము కాదండి. నేను మరొకసారి చెప్తానండి, నిజంగా దేవుడు మన జీవితంలో ఉంటే మనం సహాయం లేని వారము, నిరీక్షణ లేని వారము కాదు. లూకాసు వార్త 12వ అధ్యాయము 6-7 వచనంలో 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, ఆయనను వాటిలో ఒక్కటైనా కూడా మరవవద్దు, భయపడకుండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కాదా?
దేవుడు చెప్తున్నారు లూకాసు వార్త 12వ అధ్యాయం 6-7 వచనాలలో, పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన, అవే మరవబడవే, నా స్వరూపంలో నా పోలిక చొప్పున మిమ్మల్ని నేను సృజించుకున్నాను, మీకోసమే నా చివరి రక్తం బొట్టు వరకు, మీరు జన్మించక ముందే మీ పాపాల కోసం నేను ఈ యొక్క లోకానికి వచ్చి చివరి రక్తము బొట్టు వరకు సిలువలో కార్చాను, మీ పాపాల కోసమే నేను బలి అయిపోయాను. అటువంటి అలాగా నేను నిన్ను ప్రేమిస్తుంటే నీ శ్రమలలో నేను ఏ విధంగా నిన్ను వదిలివేయగలను? ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే ఎప్పుడు కూడా శ్రమలలో ఒక నిరీక్షణ లేని దానిగా, ఒక నిరీక్షణ లేని వాడిగా, ఒక సహాయం లేని వ్యక్తిగా, ఒక సహాయం లేని వాడిగా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తించవు. దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిన్ను సృజించుకొని నీ కోసం నా కోసమే ఈ లోకానికి వచ్చి మన కోసం రక్తాన్ని చిందించాడు. అటువంటిగా అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం నిరీక్షణ లేని వారం ఎలా అవుతా ఉంటే, సహాయం లేని వారం ఎలా అవుతాం? మన శ్రమలలో మనకి దుఃఖం రావచ్చు, కానీ మన హృదయంలో ఒక ధైర్యం ఉండాలి. దేవుడికి నా యొక్క శ్రమ చాలా అల్పమైనది, దేవుని దృష్టిలో నా యొక్క శ్రమ ఎంతో అల్పమైనదని ధైర్యం తెచ్చుకుంటే ఎప్పుడు కూడా నువ్వు శ్రమలలో ఒక నిరీక్షణ లేనట్టుగా, ఒక సహాయం లేనట్టుగా, ఎవ్వరు కూడా నన్ను ఈ శ్రమల నుంచి బయటకు తీసుకొని రారు అని అటువంటి మాటలు కానీ అటువంటి ఆలోచన కానీ నీ హృదయంలో రాదు అంటే. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. నీ కోసం నా కోసమే ఈ సిలువలో రక్తాన్ని కార్చారు, నీ కోసం నా కోసమే ఈ భూమి మీదకి వచ్చారు, తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన చేతితో మనల్ని నిర్మించారు. అంతగా ప్రేమించిన దేవుడు ఒక శ్రమలలో నన్ను ఎలా విడిచిపెట్టేస్తాడు, ఒంటరిని ఎలా చేస్తాడు? నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని దృష్టిలో నువ్వు పడుతున్న శ్రమ, నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నువ్వు శ్రమల గుండా పోతున్నావు దేవుడికి తెలుసు, కానీ ఆయన దృష్టిలో నీ శ్రమ అనేది అల్పమే. దిస్ ఈస్ ద లైట్ థింగ్ ఇన్ సైట్ ఆఫ్ లార్డ్. దేవుని దృష్టిలో చాలా అల్పమే. గుర్తుపెట్టుకోండి. మన